అందుకే తొందర పడకూడదు. అన్నీ పోయాక తిరిగి వస్తుంది, ఏదైనా రాదు. ఒకడంట, మీకు ఒక సామెత చెప్తాను. ఒకడంట చెప్పులు కొనుక్కున్నాడంట. వాడు ఎప్పుడు చెప్పులు వేసుకోడు, చెప్పులు కొనుక్కున్నాడంట. చెప్పులే కొన్నోడు చెప్పులు వేసుకోవాలి కదా, నడుచుకుంటానే పోతున్నాడంట చేతిలో చెప్పులు పట్టుకొని. ఆడబోయి వేసుకుందాం అని పోతానే ఉన్నాడంట చెప్పులు ఎత్తుకొని. కానీ వాళ్ళ చెప్పులు ఎంత దూరం అయినా వేసుకోలేదంట. ఎందుకో చెప్పండి? ఆ చెప్పులు వేసుకుంటే అరిగిపోతాయి. అరిగిపోతే ఎట్లా? నేను కొనుక్కున్నా ఫస్ట్ టైం, మళ్ళీ ఆ చెప్పులు అరిగిపోతే నేను మళ్ళీ పోయి కొనలేను. నడిచి ఆ చెప్పులు మోసుకొని నడిచి ఎన్ని బాధలు పడుతున్నాడు. లాస్ట్కి ఒకరు ఎదురొచ్చారంట, చెప్పులు వేసుకొని ఎదురొస్తే, ఏంట్రా చెప్పులు చేతిలో పట్టుకొని నడిచి వస్తున్నావు అని అడిగారంట. చెప్పులు వేసుకుంటే నువ్వు వేసుకున్నావంటే అరిగిపోవంటే అరిగిపోతాయిరా, జీవితమే అరిగిపోతాయి. పుట్టినప్పుడు వయసు ఉంది, మధ్యలో యవ్వనం ఉంది, చనిపోయేటప్పుడు ముసలోళ్ళు అవుతారా? మనమే పోతున్నప్పుడు చెప్పులు శాశ్వతరా అన్నాడంట. వాడ నోరు తెరుచుకొని చూసి, అరే నా చెప్పులు ఎట్టా దిగిపోయినాయి, నీ చెప్పులు వేసుకొని అంటున్నావు, ఆ చెప్పులు నాకు ఇచ్చారా అన్నాడంట. అప్పుడు వాడేం చేశాడు? నేను వేసుకుంటే ఎట్టా తెగిపోతాయి, వాడు వేసుకుంటున్నా మేలు అని వాడికి ఇచ్చేసాడు చెప్పులు. ఎక్కడ పాయింట్ ఉంది, ఎక్కడ పాయింట్ లేదో మీకు చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? చెప్పండి. ఇప్పటికిప్పుడు వచ్చిన పాయింట్ అది, సామెత అది. నాకు ఇప్పటికిప్పుడు మీద మాట్లాడుతుంటే ఎవరు చెప్పింది కాదు, ఏ యూట్యూబ్లో చూసింది కాదు, ఏమి కాదు, అది నా మనసులోంచి వచ్చిన పాయింట్. అది మీకు చెప్పాను, దానికి వేరే ఉంది కథ, అందుకోసమే ఇప్పుడు చెప్పాను. చెప్పండి. చెప్పులు వాడు ఎప్పటికీ చెప్పులు వేసుకోవాలి. కొన్నాడు, కొని దాన్ని వేసుకోలేదు. వాడు కొని ఊరికే చెప్పులు చూసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాడు. కింద రాళ్ళు మట్టి అన్నీ తగులుతున్నాయి, అయినా వాడు చెప్పులు వేసుకోవాలి. చాలా దూరం పోయాడు. ఒకడు వచ్చి, ఎందుకురా చెప్పులు మోస్తున్నావు, మన జీవితమే ఒక జీవితం, చెప్పులు ఎంతరా అన్నాడు. వాడు ఆలోచించాడు, అరే నా చెప్పులు తెగిపోయినాయి.